సార్ సార్ ఒకసారి సార్ ప్లీజ్ సార్ ఫోటోగ్రాఫర్ వెనకరమ్మా అన్న రెండన్న వెనక్కి బాబీ గారు నా ఎదురుకుండా ఇంకా ముగ్గురు ఉన్నారన్న ఈ కెమెరా వస్తుందా అలా ఎయిర్ కదా సార్ పైకి లేపాలి తప్పాలి పైకి లేపాలి సార్ పైకి వెళ్తుంది ఈరోజు ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛైనటువంటి రాజమండ్రి నుంచి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతికి విమానయానం ఉండాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసినటువంటి కేంద్ర విమానయాన శాఖ మంత్రులు రామ్మోహన్ నాయుడు గారికి మన స్థానిక ఎంపీ గారు పురంధేశ్వరి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక పక్కన ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడంతో పాటు మరో ప్రధానమైన అంశాన్ని ఇందాక రామ్మోహన్ నాయుడు గారు చెప్పారు. అదేంటంటే రాబోయే 3 నెలల కాలం వరకు కూడా మొదటి 35 మందికి 1999 రూపాయలకే రాజమండ్రి నుంచి తిరుపతికి టికెట్ ఉండేలాగా, తర్వాత 35 మందికి 4000 రూపాయలు ఉండేలాగా ఆ టికెట్ ధరల్ని నిర్ణయిస్తున్నాం అనేటువంటి మాట ఏదైతే చెప్పారో అది చాలా శుభవార్త. ఎందుకంటే విమానయానం యొక్క ధరలు పెరుగుతున్నటువంటి సందర్భంలో ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా ఎక్కువ మంది ప్రజలు, ఎక్కువ మంది భక్తులు తిరుపతి వెళ్ళే వాళ్ళకి ఆ సౌలభ్యం కల్పించడం అనేటువంటిది అద్భుతమైనటువంటి అంశంగా భావిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు మేమందరం కలిసి ప్రారంభించుకోవటం మాకు ఆనందంగా ఉంది. ఇవాళ ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యం. అందులో ముఖ్యంగా మనకి ఎయిర్ కనెక్టివిటీ అనేటువంటిది రాను రాను పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఎయిర్ కనెక్టివిటీని పెంచే క్రమంలో భాగంగా రాజమండ్రి నుంచి వివిధ ప్రాంతాలకి మనకి ఈ విమానయానం జరగాలనేటువంటి ఆలోచనకి శ్రీకారం చుడుతున్నందుకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మొత్తంగా దేశాన్ని కనెక్టివిటీ ద్వారా పెంచుతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఎప్పటి నుంచో కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో ప్రతి ఒక్కరి యొక్క కళ రాజమహేంద్రవరం తిరుపతి యొక్క ఫ్లైట్ కనెక్టివిటీ ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. మా అందరి యొక్క అభ్యర్థిని గౌరవించి ఈరోజు అధికారికంగా రాజమహేంద్రవరం తిరుపతి ఫ్లైట్ కనెక్టివిటీని గౌరవ మంత్రివర్యులు దుర్గేష్ గారు, తోటి శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్స్ అందరూ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ సివిల్ ఏవియేషన్ మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారికి మనస్ఫూర్తిగా ఉభయ గోదావరి జిల్లాల ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం కోసం ఇప్పటికే చాలాసార్లు
మాతో పాటు టీటీడీ బోర్డు మెంబర్స్ కూడా, ఎందుకంటే ఈ జిల్లా నుంచి ఇద్దరు ఉన్నారు, ఒకటి జ్యోతుల్ నెహ్రూ గారు, ఇంకొకటి మా కోటేశ్వరరావు గారు. ఈరోజు కూడా అనేక సందర్భాల్లో చెప్పేవారు భక్తులందరూ కూడా అడుగుతా ఉన్నారు కనెక్టివిటీ కావాలని. మరి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదనే కాదు, ఇప్పటికే ఢిల్లీ కనెక్టివిటీ ఇచ్చున్నాం, ముంబై కనెక్టివిటీ ఇచ్చున్నాం. ఎక్కడికక్కడ ఒక మంచి ఆలోచనతో రోడ్ కనెక్టివిటీ ఎంత ప్రాధాన్యత ఇస్తా ఉందో కూటమి ప్రభుత్వం అంతే ప్రాధాన్యత ఫ్లైట్ కనెక్టివిటీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. పక్కనే ఉన్నారు మంత్రివర్యులు. పెట్టుబడి లేని ఇజం ఏదైనా ఉందంటే టూరిజం. మేము కూటమి ఎన్నికల సమయంలో కూడా చెప్పాం, టెంపుల్ టూరిజంకి ప్రాధాన్యత ఇస్తామని అనేక సందర్భాల్లో చెప్పాం. ఆ టెంపుల్ టూరిజంకి ఇచ్చే ప్రాధాన్యతలో భాగంగా ఈ యొక్క ఫ్లైట్ కనెక్టివిటీ కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అలాగే మంత్రివర్యులకి, పార్లమెంట్ సభ్యురాలకు కూడా విజ్ఞప్తి చేశాం. ఉభయ గోదావరి జిల్లాల నుంచి గల్ఫ్ కంట్రీస్కి ఎక్కువ మంది ఉపాధి కోసం వెళ్తా ఉన్నారు. దుబాయ్ కూడా ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఎయిర్పోర్ట్ నుంచి ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. ఏదేమైనా శుభ పరిణామం. ఈ యొక్క మంచి కార్యక్రమంలో అందరూ కూడా భాగ్యస్వాములు అవడం అన్నది చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా కనెక్ట్ చేయడానికి నేను ఖచ్చితంగా నా తాలూకా కృషి మీ అందరితో పాటు ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటున్నారు. అదే స్థాయిలో గతంలో మేము ఢిల్లీ తాలూకా కనెక్టివిటీని లాంచ్ చేసినప్పుడు పురంధేశ్వరి గారు కావచ్చు, చాలా మంది అక్కడ ఉన్నటువంటి నాయకులు, ముఖ్యంగా ప్రయాణికులు కూడా మాకు ఇక్కడ కల్చరల్ క్యాపిటల్ గా రాజమండ్రి ఉంది, స్పిరిచువల్ క్యాపిటల్ తిరుపతికి, వెంకన్న స్వామి దర్శనానికి మాకు నేరుగా ఇక్కడ నుంచి కనెక్టివిటీ కావాలని కోరితే దాని మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అలయన్స్ ఎయిర్ ద్వారా ఈ రోజు ఆ కనెక్టివిటీని మేము మీ అందరికీ కూడా అందించగలుగుతున్నాం. ఈ రోజు ఆ యొక్క కార్యక్రమం చేస్తున్నందుకు నిజంగా ఒక పక్కన మా తాలూకు ప్రయత్నం ఉన్న ఖచ్చితంగా మన వెంకన్న స్వామి తాలూకా దర్శన మన ఆశీస్సులు కూడా దీనికి ఉన్నాయని మనం ప్రత్యేకంగా భావించవచ్చు. అయితే ఈ యొక్క రూట్ కూడా ఏ రోజైతే ఈ యొక్క టికెట్స్ తాలూకా సేల్స్ పెట్టారో ఇమీడియట్ గా సేల్ అయితే 100% బుకింగ్ కూడా జరిగిపోయింది. ఇప్పుడే అమిత్ గారు కూడా చెప్తున్నారు. రేపు భవిష్యత్తు కూడా కోసం ఈ డిమాండ్ గా ఈ రోజు మాకు ప్రత్యేకంగా సీట్స్ కావాలని మాకు కూడా డిమాండ్ వస్తుందని ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈసారి అలయన్స్ ఎయిర్ తో పాటు ఒక కొత్త ప్రయోగం కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం. ఎప్పుడైనా సరే ఈ యొక్క డిమాండ్ ఉన్న రూట్స్ మీద ప్రైసింగ్ తాలూకా ఇబ్బంది కూడా కొన్ని సందర్భాల్లో వస్తుంటుంది. ఎక్కువ ప్రైస్ అయిపోతుంది, డిమాండ్ పెరుగుతున్న కొద్దీ ప్రైసింగ్ కూడా పెరుగుతుందని ఈసారి వినూత్నంగా మొట్టమొదటిసారి ఈ దసరా సందర్భంగా, పండగ సందర్భంగా మేము ఒక కొత్త వినూత్న ప్రయోగం మొదలు పెడుతున్నాం. వచ్చే క్వార్టర్ 3 నెలల వరకు ఈ యొక్క ఏటీఆర్ ఏదైతే మన రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్తుందో, తిరుపతి నుంచి మళ్ళీ తిరిగి వస్తుందో 70 సీట్లు ఉన్నటువంటి ఏటీఆర్ లో 35 సీట్లు టికెట్ తాలూకా ఫేర్ 1999 1999 రూపాయలకి అలాగే మరొక 35 సీట్లు 4000 రూపాయలకే ఫిక్స్ చేస్తున్నాం. అంటే మీరు 5 నిమిషాల్లో మళ్ళీ టికెట్ రేట్ పెరిగిపోతుందనో, రేపు చూస్తే మళ్ళీ టికెట్ రేట్ పెరిగిపోతుందనో బాధ గాని అనుమానం ఎక్కడా లేకుండా ఫస్ట్ 35 సీట్స్ 1999 కి, మరొక 35 సీట్స్ 4000 రూపీస్ కి క్వార్టర్ అంతా కూడా పండగ ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా వెంకన్న స్వామి దర్శనం చేసుకోవాలనే ఆలోచనతో నెక్స్ట్ 3 మంత్స్ వరకు ఫస్ట్ టైం ఒక ప్రయోగం కింద ఇది చేస్తున్నాం. దీన్ని మేము స్ఫూర్తిగా తీసుకొని దేశంలో కూడా ఒక 30 రూట్ల అలయన్స్ ఎయిర్ తాలూకువి దగ్గరలోనే అది కూడా ఇలా క్యాప్ చేస్తూ లాంచ్ చేయడానికి సిద్ధపడుతున్నాం. ఇది ఒక కొత్త ప్రయోగం. ఖచ్చితంగా అందరి తాలూకు ఆశీస్సులతో ఇది సూపర్ హిట్ అవుతుందనే ఆలోచన ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నాం. మరొక పక్కన రాజమండ్రికి పుష్కరాలు కూడా 2027లో రాబోతుంది. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాలు రెండు కూడా కలిసి రాజమండ్రిని దేశ స్థాయిలో ఒక ముఖ్యమైనటువంటి ఒక పుష్కర స్పాట్ గా తయారు చేయాలని రెండు ప్రభుత్వాలు కూడా, ఒక పక్కన నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి తాలూకా సహకారంతో మేజర్ డెస్టినేషన్ గా తయారు చేయాలని, స్థానికంగా అన్ని రకాల సదుపాయాలు కూడా క్రియేట్ చేయాలని ఇప్పటి నుంచి అడుగులు కూడా వేస్తున్నాం. అక్కడ ఉన్న ఘాట్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, అదర్ ఫెసిలిటీస్ కావచ్చు. దానితో పాటు కనెక్టివిటీ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించి ఎయిర్పోర్ట్ ను కూడా డెవలప్ చేయాలని టెర్మినల్ బిల్డింగ్ మరి కొన్ని నెలల్లోనే పూర్తి చేసుకొని అది కూడా ఇనాగ్రేషన్ చేయడానికి సిద్ధపడుతున్నాం. దానికి ఉంది ఉభయ గోదావరి జిల్లాలో అందరూ కూడా ఈ రోజు ప్రయాణానికి ఈ రోజు కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది.
గతంలో కూడా రాజమండ్రి ఎయిర్పోర్ట్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి అభివృద్ధి కోసం నా తాలూకా సహకారం ఎప్పుడు కూడా ఉంటుందనే ఆలోచనతో గతంలో ఢిల్లీకి కనెక్టివిటీ అలాగే ముంబైకి కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేశాం. ఎంత సక్సెస్ఫుల్ గా ఈ రోజు జరుగుతుందనంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మోస్ట్ డిమాండ్ ఉన్న రూట్స్ లోనే రాజమండ్రి, ఢిల్లీ, రాజమండ్రి అలాగే ముంబై ఉన్న రూట్స్ లో ఫుల్ ఆక్యుపెన్సీతో ఈ రోజు నడుస్తున్నాయి. అంటే ఎంత కెపాసిటీ మంది పెద్దలందరూ కూడా హౌస్ఫుల్ గా ఈ రోజు వీడియో కూడా అక్కడి నుంచి కనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంతో ఉత్సాహంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక అమ్మ పురంధేశ్వరి గారు చెప్పినట్టు ఒక పక్కన నవరాత్రులు, దసరా సందర్భంగా ఈ యొక్క మంచి కార్యక్రమం రాజమండ్రి ప్రజలందరికీ కూడా ఒక గిఫ్ట్ గా ఇచ్చే కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. అటువంటి కార్యక్రమం జరగడం, మరొక పక్కన ఈ రోజు ఆ యొక్క ప్రాంతానికి కార్యక్రమంలో డైరెక్ట్ గా వర్చువల్ గా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులు కందులు దుర్గేష్ గారు, చాలా మంది శాసనసభ్యులు నాకు కనిపిస్తున్నారు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. We have achieved that target. The DGCA inspection today morning. We have the blessing of Ma Durga to on us and on the land sale as well. Sir, I would like to bring out at this day at the flight the innovation. అందరికీ నమస్కారం. దశాబ్దాల నాడే వాయుదీత్ విమానాలు రాజమహేంద్రవరం నుంచి నడిచాయి. కాలక్రమేణా అది వెనకబడిపోయింది. మరలా ఈ రోజున ఎన్డీఏ కూటమి సారథ్యంలో రాజమహేంద్రవరం విమానాశ్రయానికి మార్గదర్శ పడతా ఉంది. అనేక విమానాలు వివిధ ప్రాంతాలకు ప్రారంభమైనాయి. ఢిల్లీ కానీ, బాంబే కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ నడుస్తున్నాయి. అవన్నీ సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. ఇవాళ ఉభయ గోదావరి జిల్లాల కేంద్రంగా రాజమహేంద్రవరానికి పొటెన్షియల్ ఉంది. రాబోయే పుష్కరాల నాటికి అంతర్జాతీయ విమానాశ్రయంగా మారాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళే వాళ్ళు కూడా భారీ స్థాయిలో ఉన్నారు. ఇవాళ మేము కోరాం, కొచ్చిన్కి కానీ, అదేవిధంగా వారణాసికి కానీ, షిర్డీకి కానీ, ఏమన్నా అహ్మదాబాద్ కూడా డిమాండ్ ఉంది. గోదావరి జిల్లా నుంచి అహ్మదాబాద్ వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. వివిధ కనెక్టివిటీ ఎప్పుడైతే పెరిగిందో ప్రయాణికుల సౌకర్యాలు పెరుగుతాయి. ఇతర ప్రాంతాలకు వెళ్ళి చేంజ్ ఓవర్ కాకుండా ఇక్కడి నుంచి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. రామ్మోహన్ నాయుడు గారి సారథ్యంలో ఇవాళ తిరుపతికి ఒక ఫ్లైట్ స్టార్ట్ అవ్వడం చాలా సుహృద్భావం. మేము ఆశిస్తూ ఉన్నాం ఇది సక్సెస్ఫుల్గా నడుస్తుందని. టెంపుల్ టూరిజం పెరుగుతూ ఉంది. ఇవాళ మా దుర్గేష్ గారి సారథ్యంలో టూరిజానికి ప్రాముఖ్యతనిచ్చి భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. దానికి టూరిస్ట్ డెస్టినేషన్ అన్నీ కవర్ అయ్యేలాగా చర్యలు తీసుకోమని మంత్రి గారు దుర్గేష్ గారు కూడా రామ్మోహన్ నాయుడు గారిని కోరారు. మనం ఒకటే కోరుతున్నాం, ఈ విమానాశ్రయం ఎక్స్పాండ్ అవుతుంది. త్వరలోనే పుష్కరాల నాటికి దీనికి అంతర్జాతీయ విమానాశ్రయం కాదు, అనేక ప్రాంతాల కనెక్టివిటీ పెంచేదానికి కూడా ప్రయత్నం చేస్తాం. సద్వినియోగం చేసుకుని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో కూడా ఒక మంచి సుపరిపాలన అనేది నడుస్తుంది. ఈ జోడెద్దుల పాలనలో అటు కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ ప్రజలకు ఏదైతే దీర్ఘకాలికంగా వారి అభీష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఒక మంచి సుపరిపాలన అందిస్తున్నాం. అందులో భాగంగానే ఇక్కడ ఎయిర్లైన్స్ని కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఢిల్లీకి ఫ్లైట్ వేసాము. ఎందుకంటే రెగ్యులర్గా ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళే వాళ్ళందరూ కూడా వయా హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేది. అదేవిధంగా ముంబై బిజినెస్ రీత్యా వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతుండేవారు. ఆ 2 ఫ్లైట్లు కూడా గతంలో వేస్తున్నాము. ఇప్పుడు తిరుమలకి రెగ్యులర్గా ఇక్కడ నుండి తిరుమలకి వెళుతున్నారు. ప్రతి వాళ్ళకి కూడా వెళ్ళాలంటే హైదరాబాద్ కనెక్టింగ్ ఫ్లైట్ కింద వెళ్లాల్సి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. చాలాసార్లు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క ఫ్లైట్ సౌకర్యంగానే ఉంటే సమయం కూడా కలిసి వస్తుందని చెప్పి చాలామంది ఇక్కడ పెద్దలందరూ కూడా అభీష్టం మేరకు పలుమార్లు మన ఎంపీ పురంధేశ్వరి గారికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈ యొక్క సమిష్టిగా ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా నాయకులందరూ సమిష్టిగా దీన్ని ప్రయత్నం చేసిన మీదట ఇక్కడికి ఈరోజు తిరుపతి కూడా ఫ్లైట్ వేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది.
ఈ ఉభయ గోదావరి జిల్లా ప్రజలందరూ కూడా సంతోషంగా తిరుమల వెళ్ళి రావడానికి ఈజీగా తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో వెళ్ళి వచ్చే విధంగా కూడా ఫ్లైట్స్ ఏర్పాటు చేసినందుకు ఈ యొక్క పౌర సరఫరాల శాఖ ఈ యొక్క విమానశాఖ మంత్రివర్యులు శ్రీ విమానయాన శాఖ మంత్రులు శ్రీ కింజవరపు రామ్మోహన్ నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన పార్లమెంటు సభ్యురాలు కూడా పురంధేశ్వరి మేడం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు ముఖ్యంగా మనకు వచ్చేసరికి ఈ యొక్క అయ్యప్ప భక్తులకి సౌకర్యార్థం కొచ్చినోటి ప్లానింగ్లో ఉంది. అదేవిధంగా చూస్తే షిరిడీకి కూడా భక్తులు ఎక్కువ ఉన్నారు. షిరిడీకి కూడా వెళ్ళి రావడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి త్వరలో షిరిడీకి కూడా ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా ఈ యొక్క పుష్కరాల దృష్టిలో పెట్టుకొని మిగతా అన్ని రాష్ట్రాల నుండి కూడా ఇక్కడ ఫ్లైట్లు వచ్చే విధంగా పుష్కరాల సమయానికల్లా కూడా పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇంత అభివృద్ధికి సహకరించినటువంటి మోడీ గారికి, అదేవిధంగా ఈ యొక్క రామ్మోహన్ నాయుడు గారికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. Everybody wants to అమ్మవారి శరన్నవరాత్రులు జరుపుకుంటున్న నేపథ్యం, ఒక పక్క శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యం, ఈ రెండు అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి ఎయిర్ కనెక్టివిటీ రావడం అనేది చాలా సంతోషం. ఇది ఎంతో కాలంగా ఇక్కడ ఈ ప్రాంత ప్రజానీకం తిరుపతి కోసం వెయిట్ చేయడం జరుగుతూ ఉంది. ఇదే విషయాన్ని గతంలో ఢిల్లీ ముంబై ఫ్లైట్లు ప్రారంభోత్సవం సందర్భంగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారి దృష్టికి, పురంధరేశ్వరి గారి దృష్టికి, అదేవిధంగా కుప్పంలో ఒక రాసు చంద్రబాబు నాయుడు గారితో కూడా ఇది ప్రస్తావించడం జరిగింది. వీరందరి కృషితో ఇవాళ రాజమహేంద్రవరం నుంచి తిరుపతి ఫ్లైట్ని మనం ప్రారంభించుకోవడం చాలా శుభదినం. అదేవిధంగా ఇక్కడ ఎక్కువ మంది భక్తులు వారణాసికి కానీ శబరిమలకి కానీ వెళ్ళే భక్తులు ఉన్నారు. అందుకోసం కొచ్చిన్కి, వారణాసికి కూడా ఫ్లైట్ కనెక్టివిటీ రావాలనేది ఈ ప్రాంత ప్రజానీకం కోరుతా ఉన్నారు. అది ఇప్పుడే మంత్రి గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. మంత్రి గారు దీనిపైన తక్షణమే స్పందించి వారణాసికి, కొచ్చిన్కి కూడా కనెక్టివిటీ ఇవ్వాలి. అదేవిధంగా మిత్రులు వాసు గారు అడిగినట్టుగా గల్ఫ్ కంట్రీస్ కూడా ఇక్కడ నుంచి కనెక్టివిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో ఈ పొటెన్షియల్ ఏరియా నుంచి ఏ ఫ్లైట్ వెళ్ళినా ఫుల్ ఆక్యుపెన్సీతో వెళుతుందనేది ఇప్పుడే మంత్రి గారు కూడా స్పష్టం చేశారు. మరి రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున రోడ్సు, రైల్వేసు ఇంప్రూవ్ చేయడంతో పాటు ఎయిర్ కనెక్టివిటీని కూడా పెద్ద ఎత్తున ఇంప్రూవ్ చేస్తున్నందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, రామ్మోహన్ నాయుడు గారికి, ఎంపీ గారు పురంధరేశ్వరి గారికి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. సార్ ప్లీజ్ ఫోటోగ్రాఫర్ వెనకరమ్మా అన్న, రెండన్నా వెనక్కి. బాబీ గారు నా ఎదురుకుండా ఇంకా ముగ్గురు ఉన్నారన్న. నీకెవరో వస్తున్నా ఆయన తినేమంటారా? అలా ఎయిర్ కదా సార్, పైకి లేపాలి తప్పాలి, పైకి లేపండి సార్, పైకి వెళ్తుంది. లేపండి ప్రారంభం